గుడ్ మార్నింగ్ ఎవ్రీవన్. నిన్నటిదాకా మనం ఆల్రెడీ చెప్పుకున్న పాయింట్స్లో ఆఫ్ పేజ్లో robots.txt ఫైల్ కోసం మనం మాట్లాడాము. సో ఈరోజు మనం దానికోసం ఇంకొంచెం క్లియర్గా తెలుసుకుందాం. సో వాట్ ఈజ్ robots.txt? సింపుల్ డెఫినేషన్ చెప్పాలి అంటే robots.txt is a text file that a website owner can create to communicate with web crawlers and other web robots such as search engine spiders, indexing bots, etc. about how to crawl and index their website pages అన్నమాట. అంటే సింపుల్గా చెప్పాలి అంటే robots.txt అనే టెక్స్ట్ ఫైల్ ఏదైతే ఉందో దాన్ని యూజ్ చేసుకొని వెబ్సైట్ ఓనర్ అన్నవాడు వెబ్ క్రాలర్స్కి వెబ్ రోబోట్స్కి ఏవైతే ఉన్నాయో వాటికి కమ్యూనికేట్ చేసి ఎలా క్రాల్ చేయాలి, వేటిని ఇండెక్స్ చేయాలి, ఏ వెబ్ పేజ్ని ఇండెక్స్ చేయాలి అన్న ఇన్స్ట్రక్షన్స్ ఇవ్వడానికి యూజ్ చేసే ఫైలే robots.txt అనమాట. సో వాట్ ఈస్ ద పర్పస్ ఆఫ్ robots.txt? Simply the purpose of robots.txt is number 1, allow website owners to specify which pages or files should not be crawled or indexed by search engines. అంటే మనం ఆల్రెడీ మాట్లాడుకున్నాం కదా నిన్నటి క్లాస్లో ఏ కంటెంట్ అనేది అది క్రాల్ చేయాలి, ఏ కంటెంట్ అనేది ఇండెక్స్ చేయాలి, విజిబుల్ చేయాలి అన్న స్పెసిఫికేషన్స్ అనేది మనం ఈ robots.txt ఫైల్ యూజ్ చేసుకొని డైరెక్ట్గా వెబ్సైట్ ఓనర్సే సెర్చ్ ఇంజిన్కి చెప్పొచ్చు. ఈ పేజ్ని నువ్వు ఇండెక్స్ చెయ్యు, ఈ పేజ్ని ఇండెక్స్ చేయొద్దు. ఎందుకంటే మీకు ఆల్రెడీ చెప్పిందే, క్రాల్ చేసి ఇండెక్స్ చేసినాక ఇట్ ఈస్ గోయింగ్ టు బి విజిబుల్ ఇన్ సెర్చ్ ఇంజిన్ అండ్ ద సెర్చ్ ఇంజిన్ మీకు ఏదైతే స్టార్టింగ్లో క్రాల్ చేసుకుందో, ఇండెక్స్ చేసిందో కంటెంట్ని దాన్నే బేసిక్గా తీసుకుంటుంది. అందుకే నేను మీకు చెప్పిన పాయింట్లో కూడా క్లియర్గా చెప్పుకున్నాను, వెబ్సైట్ కన్స్ట్రక్షన్ మీరు చేసేటప్పుడు ఫుల్ ఫ్లెడ్జ్డ్గా చేశాక మాత్రమే ఏదో క్రాల్ చేయమనండి లేదా ఇండెక్స్ చేయండి అని చెప్పడం జరిగింది మీకు. సో దట్ ఈస్ ద ఫస్ట్ పాయింట్. మళ్ళీ రిపీట్ చేస్తున్నా, ద పర్పస్ ఆఫ్ robots.txt ఈజ్ టు allow వెబ్సైట్ ఓనర్స్ టు స్పెసిఫై విచ్ పేజెస్ ఆర్ ఫైల్స్ షుడ్ నాట్ బి క్రాల్డ్ ఆర్ ఇండెక్స్డ్ by search engines. Okay, coming to the next point, it is to provide instructions to web crawlers on how to crawl and index the website. ఫస్ట్ పాయింట్లో చెప్పుకున్నప్పుడు సెర్చ్ ఇంజిన్కి ఏ పేజ్ని ఏ ఫైల్ని క్రాల్ చేయాలి, దేన్ని చెయ్యొద్దు అని మాత్రం చెప్పాము. కంటిన్యూషన్లో ఏం చేస్తాం, ఆ వెబ్ క్రాలర్స్ ఏవైతే ఉన్నాయో వాటిని ఎలా క్రాల్ చేయాలి, ఎలా ఇండెక్స్ చేయాలి అన్న ఇన్స్ట్రక్షన్స్ కూడా మనం ఇవ్వచ్చు. ఓకే, సో దీనివల్ల ఏమవుతుంది, వీ కెన్ ప్రివెంట్ కామన్ వెబ్ క్రాలర్స్ ఫ్రమ్ యాక్సెసింగ్ సెన్సిటివ్ ఆర్ ప్రైవేట్ ఏరియాస్ ఆఫ్ ద వెబ్సైట్. ఆల్రెడీ ఈ పాయింట్ కోసం నిన్న మీకు స్పెసిఫిక్గా చెప్పున్నాను, వెబ్ క్రాలర్స్ ఏవైతే ఉన్నాయో అది పర్టికులర్లీ ఆ టోటల్ కంటెంట్ మొత్తాన్ని యాక్సెస్ చేస్తాయి. కాబట్టి ప్రైవేట్ కంటెంట్ కానీ సెన్సిటివ్ కంటెంట్ కానీ ఆ సెన్సిటివ్ ఏరియాస్ ఏవైతే ఉంటుందో వాటిని క్రాల్ చేయాలా వద్దా అన్న విషయాన్ని మనం robots.txt ఫైల్ ద్వారా వాటిని కమ్యూనికేట్ చేస్తాము. దాని ద్వారా సెన్సిటివ్ అండ్ ప్రైవేట్ ఏరియాస్ ఆఫ్ ద వెబ్సైట్ ఏవైతే ఉన్నాయో వాటిని వెబ్ క్రాలర్స్ అనేవి క్రాల్ చేయకుండా, ఇండెక్స్ చేయకుండా మనం ప్రివెంట్ చేయొచ్చు. Again I am repeating that what is robots.txt is, it is a text file that a website owner can create to communicate with web crawlers and other web robots such as search engine spiders or as indexing bots or as Apple bots, whatever, about how to crawl and index their website pages. The purpose of robots.txt is to allow website owners to specify which pages or files should not be crawled or indexed
by search engines and provide instructions to web crawlers on how to crawl and index the website. And robots.txt is to prevent common web crawlers from accessing sensitive or private areas of the website. I hope మీకు ఈ పాయింట్స్ అర్థమయ్యాయని నేను అనుకుంటున్నాను. అర్థం కాకపోతే మళ్ళీ వినండి, ప్రాబ్లం ఏం లేదు. సో సరే, ఓకే, robots.txt ఫైల్ కోసం మాట్లాడున్నాము. అది ఏం చేస్తుంది, ఎలా చేస్తుంది, ఇవన్నీ కూడా మనకు ఓకే. కాకపోతే వీటిని ఎక్కడ ఇన్సర్ట్ చేయాలి, అసలు వాటి తాలూకు సింటాక్స్ అనేది ఎలా ఉంటుంది అన్నది బేసిక్ క్వశ్చన్ ఉంటుంది. ఓకే, సో ఇప్పుడు మనం robots.txt ఫైల్ తాలూకు సింటాక్స్ కోసం డిస్కస్ చేద్దాం. సో ద సింటాక్స్ ఆఫ్ robots.txt ఈజ్ యాజ్ ఫాలోస్. ఇప్పుడు మీరు స్క్రీన్ చూస్తే మీ స్క్రీన్ మీద విజువల్ అవుతా ఉంటుంది robots.txt తాలూకు ఫైల్. దాన్ని అబ్జర్వ్ చేయండి. సింప్లీ యూ కెన్ అండర్స్టాండ్ దట్ ఈచ్ లైన్ స్టార్ట్స్ విత్ ఏ డైరెక్టివ్. ఓకే, సో ఫస్ట్ లైన్ మీరు చూస్తే ఎగ్జాంపుల్ యూజర్ ఏజెంట్ అని స్టార్ట్ అవ్వచ్చు, డిజేలో కానీ ఎలో కానీ. ఇక్కడ మీరు ఏదైతే కమాండ్ ట్యాగ్స్ ఇస్తారో వాటిని డైరెక్టివ్స్ అంటాం. ఓకే, ఎందుకంటే you are giving directions using the file robots.txt to the web crawlers and the web bots. That's why these are all called directives, not the tags. Okay, and these directives are separated by spaces. Each directive applies to the next line until another directive is specified. మళ్ళీ చెప్తున్నా, ఈచ్ డైరెక్టివ్ అప్లైస్ టు ద నెక్స్ట్ లైన్ అంటిల్ అనదర్ డైరెక్టివ్ ఇస్ స్పెసిఫైడ్. అంటే మీరు సింపుల్గా ఒక డైరెక్టివ్ ఓపెన్ చేశారనుకోండి, ఒక ట్యాగ్ని, నెక్స్ట్ ట్యాగ్ కానీ నెక్స్ట్ డైరెక్టివ్ కానీ మళ్ళీ మీరు మెన్షన్ చేసేదాకా ఆ మధ్యలో ఇచ్చిన కమాండ్స్ అన్నీ కూడా ఫస్ట్ డైరెక్టివ్ అండర్లోనే అది స్పెసిఫై చేసుకుంటుంది. దట్ ఈస్ వై వీఆర్ టెల్లింగ్ దట్ ఈచ్ డైరెక్టివ్ అప్లైస్ టు ద నెక్స్ట్ లైన్ until another directive is specified. Okay, so in general గా కామన్ గా మనం వాడే డైరెక్టివ్స్ robots.txt లో ఏమేమి వాడతామంటే, కామన్ గా నెంబర్ 1 యూజర్ ఏజెంట్, నెంబర్ 2 disallow, నెంబర్ 3 allow. ఓకే, ఈ మూడు కామన్ గా వాడతాం. వీటితో పాటు కంటిన్యూషన్ లో మనం కామన్ గా యూజ్ చేసేది నెంబర్ 4 క్రాల్ డిలే, నెంబర్ 5 మ్యాక్స్ స్నిపెట్స్. మళ్ళీ చెప్తున్నా, ద కామన్ డైరెక్టివ్స్ ఇన్ robots.txt ఈస్ నెంబర్ 1 యూజర్ ఏజెంట్, నెంబర్ 2 disallow, నెంబర్ 3 allow, నెంబర్ 4 క్రాల్ డిలే, నెంబర్ 5 మ్యాక్స్ స్నిపెట్స్. సో యూజర్ ఏజెంట్ అంటే ఏంటి, అది ఎందుకు యూజ్ చేస్తాం, డిజేలో దేనికి, ఎలో దేనికి, క్రాల్ డిలే దేనికి, మ్యాక్స్ స్నిపెట్స్ దేనికి అన్న క్వశ్చన్ రైజ్ అవుతుంది. సో robots.txt లో యూజ్ చేసే ఫస్ట్ కామన్ అండ్ స్టార్ట్ చేసుకునేది కూడా మనం యూజర్ ఏజెంట్ తో స్టార్ట్ చేస్తాం. ఓకే, the user agent specifies the user agent. ఇక్కడ యూజర్ ఏజెంట్ అంటే క్రాలర్ అనుకోవచ్చు మీరు. ఓకే, సో ఇట్ స్పెసిఫైస్ ద క్రాలర్ దట్ ద డైరెక్టివ్ అప్లైస్ టు. అంటే ఏ క్రాలర్స్ కి అప్లై చేస్తున్నామో అన్నది ఇక్కడ డైరెక్ట్ గా మనం చెప్పచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ యూజర్ ఏజెంట్ అని ఇచ్చి స్టార్ మార్క్ అనేది ఇంటిగ్రేట్ చేస్తాం. అది ఇచ్చాము అంటే ఇట్ మీన్స్ ఆల్ క్రాలర్స్ అన్నమాట, అన్ని క్రాలర్స్ కి. ఎందుకంటే బేసిక్ గా క్రాలర్స్ ఏమేమి ఉంటాయి అన్నది రకరకాల బాట్స్ ఉంటాయి. స్పైడర్స్ ఉంటాయి, ఇండెక్స్ ఉంటాయి, నెక్స్ట్ యాపిల్ బాట్స్ ఉంటాయి. ఒక్కొక్కరు ఒక్కొక్కటి యూజ్ చేస్తారు. స్పెసిఫిక్ గా మనం
ఈ క్రాలర్కి అని చెప్పం కాబట్టి ఏ క్రాలర్కైనా మనం ఇచ్చే ఇన్స్ట్రక్షన్ అదే కాబట్టి యూజర్ ఏజెంట్ అని ఇస్తాము, అక్కడ స్టార్ మార్క్ ఇస్తాము. ఇక్కడ మీరు అబ్జర్వ్ చేయొచ్చు, మీకు కనిపిస్తా ఉందో. దట్ మీన్స్ ఆల్ క్రాలర్స్ అని అర్థం. అంటే ఏ బాట్స్ అయితే ఉన్నాయో వాటన్నిటికీ నేను కలిపి ఇస్తున్న ఇన్స్ట్రక్షన్ అని చెప్పడానికి ఆ క్రాలర్ కి డైరెక్షన్ ఇవ్వడానికి మనం యూజ్ చేసే ఫస్ట్ కామన్ డైరెక్టివ్ అనేది యూజర్ ఏజెంట్. ఓకే, అండ్ సెకండ్ వన్ disallow. Okay, it specifies a URL or pattern of a URLs that should not be crawled or indexed. Okay, that means do not crawl any pages with the URL అని ఏదైతే ఉంటుందో, ఏ పేజెస్ నైతే ఏ URLs నైతే మనం క్రాల్ చేయొద్దు, ఇండెక్స్ చేయొద్దు అని చెప్పి బాట్స్ కి ఇవ్వాలి అనుకుంటున్నామో అక్కడ ఈ డిజేలో అనే డైరెక్టివ్ ని మెన్షన్ చేస్తాం. ఓకే, డిజేలోనే ఇచ్చి అందులో మీకు ఏదైతే అది యూఆర్ఎల్ ఉంటుందో ఆ యూఆర్ఎల్ని అక్కడ ఇచ్చినప్పుడు ఆ పర్టికులర్ యూఆర్ఎల్ని బాట్స్ అనేవి క్రాల్ చేయకుండా, ఇండెక్స్ చేయకుండా ఆ కమాండ్ అనేది చూసుకుంటుంది. నెంబర్ థర్డ్ డైరెక్టివ్ ఇస్ allow. దానికి ఆపోజిట్. It specifies a URL or a pattern of URL that should be crawled and indexed even if they are disallowed by default. అంటే ఇప్పుడు ఏమవుతుందంటే కొన్ని వెబ్సైట్స్ మనం ప్రిపేర్ చేసేటప్పుడు అది సెక్యూర్ కానప్పుడు కొన్ని పేజెస్ కానీ అలాంటప్పుడు ఏం చేస్తుందంటే వ్యాలిడ్ కంటెంట్ లేనప్పుడు కూడా ఆ యూఆర్ఎల్ని క్రాల్ చేసిన డేటాబేస్లోనే ఏ కేటగిరీకి సంబంధించి ఉండదు కాబట్టి దాన్ని సేవ్ చేయదు, కొన్నిసార్లు క్రాల్ చేయదు. సో అలా క్రాల్ చేయని కంటెంట్ కానీ అన్ఈవెన్ కంటెంట్ కానీ ఏదైనా ఉండేటప్పుడు దాన్ని కూడా క్రాల్ చేయాలి, ఖచ్చితంగా ఆ పేజ్ అనేది తీసుకోవాలి అనుకునేటప్పుడు ఈ allow అనే డైరెక్టివ్ని మనం యూజ్ చేస్తాం. ఓకే, ఆఫ్టర్ దట్ వీఆర్ యూజింగ్ ద కామన్ డైరెక్టివ్ crawl delay. The name itself considers the meaning crawl delay. It specifies the time interval between requests from the crawler. Okay, అంటే క్రాల్ చేసేటప్పుడు ఒకేసారి కాకుండా ఒక గ్యాప్, ఒక 10 seconds లేదా 20 seconds ఇలా డిలే మీకు కావాలి అనుకునేటప్పుడు, ఒకటి రన్ అయినాక దాన్ని తీసుకోవాలి అనుకునేటప్పుడు ఈ క్రాల్ డిలే అనేది మనం యూజ్ చేస్తాం. ఓకే, రెండు, ఒక ఆపరేషన్ కి లేదా ఇంకొక ఆపరేషన్ కి మధ్యలో టైం డిలే కావాలి అనుకున్నా ఈ క్రాల్ డిలే అనేది యూజ్ చేస్తాం. ద క్రాల్ డిలే స్పెసిఫైస్ ద టైమ్ ఇంటర్వెల్ బిట్వీన్ రిక్వెస్ట్స్ ఫ్రమ్ ద క్రాలర్. సో బాట్స్ అనేవి క్రాల్ చేసేటప్పుడు అది చేసే ఆపరేషన్స్ కి, ఒక ఆపరేషన్ కి అండ్ సెకండ్ ఆపరేషన్ కి మధ్యలో కొంత స్పెసిఫిక్ టైం మీకు కావాలి అనుకునేటప్పుడు ఈ క్రాల్ డిలే అనేది యూజ్ చేస్తాం. సరే సార్, అంతా బాగానే ఉంది, అసలు అది డిలే ఎందుకు చేయాలి, పెట్టిన కంటెంట్ అదే తీసుకోవచ్చు కదా, ఆ డిలే ఎందుకు సంబంధం అంటాం. గుడ్ క్వశ్చన్. అంటే మీకు డౌట్ వచ్చినా రాకపోయినా నాకు వచ్చింది కాబట్టి నేను చెప్తున్నా. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మీరు గూగుల్ ఫామ్ లేదనుకుంటే వెబ్సైట్ ఓపెన్ చేయగానే పాపప్ ఇచ్చున్నారు, అక్కడ కంటెంట్ మీరు ఎంటర్ చేస్తా ఉన్నారు కంటిన్యూస్ గా. అది డైరెక్ట్ గా క్రాల్ చేసుకుంటూ పోయింది అనుకోండి, టైం గ్యాప్ ఇవ్వకుండా, మీరు ఎంటర్ చేసేదాకా అది క్రాల్ చేయకుండా ఊరుకోదుగా, వెంటనే ఎంటీ స్పేసెస్ ని కూడా క్రాల్ చేసుకుంటదిగా. సో నెక్స్ట్ టైం అది చూపించేటప్పుడు ప్రైమరీ కేసులో ఏదైతే ఆ ఎంటీ స్పేస్ ఉందో దాన్నే కదా తీసుకుంటది. సో ఎంటీ స్పేస్ ని చూపించేటప్పుడు ఆటోమేటిక్గా ఇట్ విల్ ఇంపాక్ట్ యువర్ ర్యాంక్ కదా. సో కొన్ని పర్టికులర్ సినారియోస్ లో డిలే అనేది అదే ఇచ్చుకుంటది బాట్ ని బట్టి, బట్ కొన్ని స్పెసిఫిక్ బాట్స్ అనేవి క్రాల్ ని డిలే చేయవు. అలాంటి స్పెసిఫిక్ టైంలో యూ హ్యావ్ టు యూజ్ క్రాల్ డిలే ఆప్షన్ బికాస్ ఇట్ స్పెసిఫైస్ ద టైమ్ ఇంటర్వెల్ బిట్వీన్ రిక్వెస్ట్ ఫ్రమ్ ద క్రాలర్. క్రాలర్ కి మనం చెప్తున్నాం, బాబు నువ్వు ఇది క్రాల్ చేసావు, నెక్స్ట్ ఆపరేషన్ చేయడానికి ఒక 10 seconds గ్యాప్ తీసుకో లేదా 20 seconds గ్యాప్ తీసుకో.
ఇలా కొంతవరకు మనం ఆ క్రాలింగ్ ఆపరేషన్స్ని డిలే చేయడానికి యూజ్ చేస్తామన్నమాట. అండ్ ఫిఫ్త్ వన్ మ్యాక్స్ స్నిప్పెట్స్. MAX-SNIPPETS. మనం కామన్ డైరెక్టివ్స్లో యూజ్ చేసే ఫిఫ్త్ వన్ మ్యాక్స్ స్నిప్పెట్స్. ఇట్ స్పెసిఫైస్ ద మ్యాక్సిమం నెంబర్ ఆఫ్ స్నిప్పెట్స్. స్నిప్పెట్స్ అంటే ఏదో అనుకోకండి, టెక్స్ట్ సమ్మరీసే. దట్ కెన్ బి స్టోర్డ్ ఫర్ ఈచ్ పేజ్. సింపుల్గా ఇట్ స్పెసిఫైస్ ద మ్యాక్సిమం నెంబర్ ఆఫ్ టెక్స్ట్ సమ్మరీస్ దట్ కెన్ బి స్టోర్డ్ ఫర్ ఈచ్ పేజ్. బట్ మ్యాక్సిమం మనం ఈ డైరెక్టివ్ అనేది ఎక్కువగా యూజ్ చేయం. మ్యాక్సిమం యూజ్ చేసేది ఫస్ట్ 3. నెంబర్ 1 యూజర్ ఏజెంట్, నెంబర్ 2 డిసెలో, నెంబర్ 3 ఎలో. ఓకే, అర్థమైందా? సో నౌ వీఆర్ డిస్కసింగ్ ఈ robots.txt ఫైల్ అనేది SEOలో ఎలాంటి ఏరియాస్లో యూజ్ చేయాలి, హౌ టు యూజ్ ఇట్. ఓకే, ఇందులో మీరు గుర్తుపెట్టుకోవాల్సిన పాయింట్స్. నెంబర్ 1, ఈ robots.txt ఫైల్ని చాలా వైజ్గా మీరు యూజ్ చేసుకోవాలి. బికాస్ బై యూజింగ్ robots.txt to block sensitive or private areas of your website and not to hide content that should be indexed. అర్థమైందా? ఎందుకంటే ఈ robots.txt ఫైల్స్ అనేవి మీ సెన్సిటివ్ కంటెంట్ని కానీ ప్రైవేట్ ఏరియాస్ ఆఫ్ యువర్ వెబ్సైట్ని కానీ హలో ఓకే, robots.txt ఫైల్ అనేది ఓన్లీ యూజ్ robots.txt వైల్ టు బ్లాక్ సెన్సిటివ్ ఆర్ ప్రైవేట్ ఏరియాస్ ఆఫ్ యువర్ వెబ్సైట్ అండ్ నాట్ టు హైడ్ కంటెంట్ దట్ షుడ్ బి ఇండెక్స్డ్. ఇండెక్స్డ్లో మీకు ఖచ్చితంగా కనిపించాలి అన్న కంటెంట్ని మాత్రం మీరు బ్లాక్ చేసుకోవద్దు. robots.txt ఫైల్ యూజ్ చేసేటప్పుడు సెన్సిటివ్ కంటెంట్ కానీ ప్రైవేట్ ఏరియాస్ ఆఫ్ యువర్ వెబ్సైట్ని మాత్రమే బ్లాక్ చేయండి. ఇండెక్స్ అవ్వాల్సిన కంటెంట్ని కానీ యూఆర్ఎల్ కానీ పొరపాటు కూడా హైడ్ చేయకండి. ఎందుకు చెప్తున్నాం అంటే మనం స్పెసిఫిక్గా మెన్షన్ చేసేటప్పుడు కొన్నిసార్లు ఓవర్లుక్లో కంటిన్యూస్గా పెట్టుకుంటూ పోతాం లింక్స్ అన్ని. అలాంటిది అయింది అనుకోండి, ఇండెక్స్ అవ్వకపోతే వెబ్ స్కోర్ పోతుంది. అందుకు ఫైల్ ఇచ్చేటప్పుడు మాత్రం జాగ్రత్తగా చూసుకోండి. అండ్ యూ హ్యావ్ టు కీప్ ఇట్ సింపుల్. అంటే అన్నెసరీ డైరెక్టివ్స్ని వాడకండి. ఏదో ఉన్నాయి కదా ఈ డిసెలో, ఏలో, క్రాల్ డిలే, మ్యాక్స్ స్నిప్పెట్స్ వాడాలి కదా అని చెప్పి ఏది పెడితే అది వాడేకండి. చాలా సింపుల్గా దేన్ని డిసెలో చేయాలి, దేన్ని ఎలా చేయాలి, యూజర్ ఏజెంట్ అందరికీ ఇస్తున్నామా లేదా, అంతే సింపుల్గా ఇవే మ్యాక్సిమం వాడండి. క్రాల్ డిలే, మ్యాక్స్ స్నిప్పెట్స్ ఇవేం అవసరం ఉండదు. మ్యాక్సిమం ఏది ఎలా చేయాలి, ఏది డిసెలో చేయాలి అలా పెట్టుకున్నారనుకోండి మీకు ఈజీగా అర్థం అవుతుంది. బాట్స్ ఇన్స్ట్రక్షన్స్ కూడా ఈజీగా ఫాలో అవుతుంది. ఓకే, అండ్ robots.txt ఫైల్ ఏదైతే ఉందో మీరు అది సర్వర్లోకి ఇన్పుట్ చేసే ముందు ఒకసారి టెస్ట్ చేసుకోండి. ఎలా టెస్ట్ చేయాలి సార్, ఎక్కడ టెస్ట్ చేయాలి సార్ అనుకోవచ్చు. గూగుల్స్ robots.txt టెక్స్టర్ అని చెప్పి ఒకటి ఉంటుంది. ఓకే, అందులో మీరు టెస్ట్ చేసుకోవచ్చు. టెస్ట్ చేసుకున్నాక అది పర్ఫెక్ట్గా వర్క్ అవుతుందా లేదా మీరు అనేది చూసుకుంటారు. అది వర్క్ అవుతుంది అనుకునేటప్పుడు సర్వర్లో ఇన్పుట్ చేసుకోవచ్చు. దట్ వుడ్ బి బెటర్. అండ్ ఎప్పుడైనా గుర్తుపెట్టుకోండి, ఎసెన్షియల్ పేజెస్ ఏవైతే ఉన్నాయో ఓవర్లుక్లో అయినా సరే పొరపాటును కూడా మీరు బ్లాక్ చేయొద్దు. ఇట్స్ లైక్ హోమ్ పేజ్ కావచ్చు, కాంటాక్ట్ పేజ్ కావచ్చు, వీటిని మాత్రం పొరపాటును కూడా బ్లాక్లో పెట్టండి. ఎందుకంటే క్రాల్ చేసేటప్పుడు మీ డీటెయిల్స్ అన్ని కాంటాక్ట్ పేజ్ నుంచి తీసుకుంటుంది. వెబ్సైట్ తాలూకు మెయిన్ సమ్మరీ, హెడ్డింగ్స్ అవన్నీ కూడా హోమ్ పేజ్లో ఉంటాయి. కాబట్టి వాటిని బ్లాక్ చేశారంటే ఆటోమేటిక్గా ఇబ్బంది పడతారు. ఓకే, సో ఇది మీరు చేయొచ్చినవి, చేయకూడనివి ఈ 2 పాయింట్స్ కూడా. సో robots.txt కోసం మీకు అర్థమైందని నేను అనుకుంటున్నాను. ఒకసారి క్లాస్ మొత్తం ఫాలో అవ్వండి.
In case if you had any queries, you can ask me directly. No issues. ఓకే సార్, అంతా బాగుంది. అసలు ఈ రోబోట్స్లో టీఎక్స్టీ ఫైల్ నుంచి ఒక వెబ్సైట్ ఉందో లేదో తెలియాలి అంటే మాకు ఎలా తెలుస్తుంది? ఎందుకంటే బేసిక్గా మీరు వర్క్ చేసేటప్పుడు ఒక పర్టికులర్ వెబ్సైట్ మీద వర్క్ చేస్తారు. చేసేటప్పుడు ఖచ్చితంగా అవతల పక్క ఉన్న డెవలపర్ అనేవాడు అది ఇచ్చాడా లేదా, అది డిఫాల్ట్గా తీసుకుందా లేదా అన్నది మనకు తెలియదు. అండ్ మోర్ ఓవర్ అసలు రోబోట్స్లో టీఎక్స్టీ ఫైల్లో ఏముందో మనకు క్లారిటీ ఉంటే తప్ప ఆ వెబ్సైట్లో మనం ఏ యూఆర్ఎల్ని బ్లాక్ చేయాలి, ఏ యూఆర్ఎల్ని అలౌ చేయాలి అన్న ఆపరేషన్స్ కూడా మనం ఇవ్వలేము. ఎందుకంటే ప్రతిసారి వెబ్సైట్ని క్రియేట్ చేసి వెబ్సైట్ స్టార్టింగ్ నుంచి ఎండ్ అప్ వరకు కంపెనీ మీకు అసైన్ చేయదు కదా. కొన్ని కంపెనీస్ వచ్చేసరికి మీకు వెబ్సైట్ని అసైన్ చేస్తాయి, కొన్ని కంపెనీస్ వచ్చేసరికి వెబ్ పేజ్ని అసైన్ చేస్తాయి. సో వాట్ ఎవర్ ఒక కొత్త వెబ్సైట్ ఒక కొత్త ప్రాజెక్ట్ మీకు అసైన్ చేసేటప్పుడు అందులో రోబోట్స్లో టీఎక్స్టీ ఫైల్ ఉందా లేదా, ఒకవేళ ఉంటే యూజర్ ఏజెంట్ ఏది ఇచ్చారు, ఏది అలౌ చేశారు, ఏది బ్లాక్ చేశారు, కామన్గా ఇచ్చిందా లేదా అన్న క్లారిటీ మనకు కావాలి. ఇప్పట్లో ఏంటంటే వర్డ్ ప్రెస్ కానీ ఇలాంటివి యూజ్ చేస్తున్నారు కాబట్టి మ్యాక్సిమం థర్డ్ పార్టీ అప్లికేషన్స్ డిఫాల్ట్గా రోబోట్స్లో టీఎక్స్టీ ఫైల్ అనేది సర్వర్లో ఇన్పుట్ చేసేస్తున్నారు. బట్ ఆ పర్టికులర్ వెబ్సైట్కి రోబోట్స్లో టీఎక్స్టీ ఫైల్ అనేది ఎలాంటి ఫైల్ ఇచ్చాడు అన్నది మనం చూడాలి అనుకుంటే ఎలా? ఎందుకంటే మీకు కూడా తెలియాలి కదా వాడు ఏది అలౌ చేస్తున్నాడో ఏది అలౌ చేయట్లేదో అన్నది. సో మీరు robots.txt ఫైల్ అనేది ఏ వెబ్సైట్కి ఏ పేజ్కి ఎవరు ఎలా ఇచ్చారు అన్నది చూడడం చాలా ఈజీ. ఈవెన్ ఫేస్బుక్ కావచ్చు, గూగుల్ అవ్వచ్చు, గూగుల్ మ్యాప్స్ కావచ్చు, లేదా జీమెయిల్ కావచ్చు, లేదా మీ వెబ్సైట్ కావచ్చు, పర్టికులర్లీ ఏ వెబ్సైట్ అయినా మీరు చూడొచ్చు. అదేంటది సర్వర్లో ఇన్పుట్ చేసామన్నారు, అలాంటప్పుడు మేము అలా చూసేస్తాం అన్న డౌట్ రావచ్చు. ఇక్కడ అంతా కూడా బాట్స్కి డైరెక్టివ్సే కాబట్టి సింపుల్గా ఏం లేదు, మీరు ఏ యూఆర్ఎల్ అయితే అనుకుంటున్నారో, ఏ వెబ్ పేజ్ అయితే అనుకుంటున్నారో ఆ యూఆర్ఎల్ ఇవ్వండి. ఇచ్చాక స్లాష్ పెట్టి robots.txt అని మెన్షన్ చేయండి, చేసి ఎంటర్ కొట్టండి. కొట్టగానే మీకు ఎలో డిసెలో అన్నీ కూడా మీకు చూపిస్తుంది. ఓకేనా? ఈవెన్ ఫేస్బుక్ కావచ్చు, జీమెయిల్ కావచ్చు, మీ ఓన్ వెబ్సైట్స్ ఏమైనా ఉన్నా కావచ్చు. సో ఇక్కడ మీరు అబ్జర్వ్ చేస్తే facebook.com/robots.txt అని నేను ఇచ్చున్నాను. మీరు అబ్జర్వ్ చేస్తే వీడు స్పెసిఫిక్లీ యూజర్ ఏజెంట్ యాపిల్ బాట్ ఎక్స్టెండెడ్, వాడు ఆ బాట్ యూజ్ చేశాడు, దానికి డిసేలో ఏమీ ఇవ్వలేదు. తర్వాత క్లౌడ్ బాట్, తర్వాత జీపీటీ బాట్, తర్వాత గూగుల్ ఎక్స్టెండెడ్. సో వాడు బాట్ వైజ్గా ఇచ్చాడు. మీరు అబ్జర్వ్ చేస్తే స్క్రోల్ చేసి చూడండి, ప్రాబ్లం ఏం లేదు. ఒక్కొక్క బాట్కి ఎలా ఏం చేయాలి, డిసేలో ఏం చేయాలి వాడు ఇచ్చుకున్నాడు. ఎందుకంటే వాడు ఓన్ సర్వర్ ఉంటుంది కాబట్టి సపరేట్గా వాడికి ఏది కావాలో అది ఇచ్చుకున్నాడు. అదే జీమెయిల్ చూడండి ఫర్ ఎగ్జాంపుల్, ఇక్కడ చూడండి సింపుల్గా డిసేలలో ఏమి ఇవ్వాలి, ఎల్లలో ఏమి ఇవ్వాలి, యూజర్ ఏజెంట్ అన్నిటి కలిపి ఇచ్చుకున్నాడు. అర్థమైందా? మీరు క్లియర్గా అబ్జర్వ్ చేస్తే ఇదంతా కూడా కనిపిస్తుంది. ఇక్కడ మీరు జీమెయిల్లో చూస్తే కిందన సైట్ మ్యాప్ .xml అనేది ఒకటి ఇచ్చింది. ఓకే, ఈ సైట్ మ్యాప్ కోసం మనం రేపు డిస్కస్ చేద్దాం. ఐ హోప్ ఇప్పటిదాకా మీకు చెప్పిందంతా అర్థమైందని నేను అనుకుంటున్నాను. ఇంకేమైనా క్వైరీస్ ఉంటే నాకు డైరెక్ట్గా కాంటాక్ట్ చేయండి, ప్రాబ్లం ఏం లేదు. ఓకే, ఈ robots.txt అనేది ఒక ఇంపార్టెంట్ క్రూషియల్ రోల్ అనేది ప్లే చేస్తుంది కాబట్టి 1-2 సార్లు క్లాస్ వినండి. డౌట్స్ ఏమైనా ఉంటే ఒక దగ్గర నోట్ చేసుకొని నాకు షేర్ చేయండి, నేను మీకు గెట్ బ్యాక్ అవుతాను. ఈజ్ దట్ ఫైన్? ఓకే, థ్యాంక్ యూ.